ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన శిలువలో మరణించే వరకు తను చేస్తున్న ప్రతి ప్రార్థన అయినా, తను చేస్తున్న పరిచర్య అయినా ప్రతిదీ మనకు మాదిరిగా జీవించి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ యోహాను చేత బాప్తిసం పొందుకున్నాడు యేసుక్రీస్తు. మరి బాప్తిసం పొందుకోవడమే కాకుండా బాప్తిసం తీసుకున్నాక పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రావాలి. మనం పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రావాలి అంటే ఏ విధమైన పనులు చేయాలి అంటే, యేసుక్రీస్తు వారు బోధిస్తుండగా ఒక యవనస్తుడు వచ్చి నేను పరిపూర్ణులగుటకు ఏం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు 2 జవాబులు ఇస్తాడు. ఒకటి, నీ ఆస్తి అమ్మి వీధులకిమ్ము. 2, నన్ను వెంబడించమని. నీ ఆస్తి అమ్మి వీధులకిమ్ము అనగా అంటే తన యొక్క ప్రతి అవసరంను పక్కకు పెట్టి, తనకున్న ప్రతి అవసరంను, ప్రతి అక్కర్ను పక్కబెట్టు. మరి క్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా ఆయన తల్లి సహోదరుడు వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టాడు. రెండవదిగా వెంబడించడం. తండ్రిని వెంబడించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి సిలువలో మరణించాడు. పరిపూర్ణ విశ్వాసంలోకి రావాలంటే ఈ 2 స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పి ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావాలంటే బాప్తిసం తీసుకున్న నీవు నేను పరిపూర్ణంగా ఇంకా దేవుళ్ళలోకి రావాలంటే మనకున్న ప్రతి అవసరమును పక్కబెట్టి ఆయన వెంబడించే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును.